హలో నమస్తే. మీరు చూస్తున్నారు మేటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి మరో కొత్త యూజ్ఫుల్ మెడిసిన్తో మేము ముందుకు వచ్చానండి. ఈ మెడిసిన్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి, అలాగే ఫార్వర్డ్ చేయకండి. ఈ రోజు మీకు తెలియజేయబోయే మెడిసిన్ పేరు న్యూరోకైన్ ప్లస్ ఆర్ఎఫ్ టాబ్లెట్స్ గురించి ఈరోజు మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని వీడియోస్ చూడండి. మెడిసిన్ మీద మీరు పూర్తి అవగాహన అయితే పెంచుకోండి. ఈ న్యూరోకైన్ ప్లస్ అనే మెడిసిన్ 4 రకాల డ్రగ్ కాంబినేషన్స్తో అయితే వస్తుంది. అవి ఏంటంటే మికోపాలమిన్, ఆల్ఫాలోపిక్ యాసిడ్, పైరిడాక్సిన్ అండ్ ఫాలిక్ యాసిడ్ అనే ఈ 4 రకాల డ్రగ్ కాంబినేషన్స్తో అయితే ఇది వస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు ఎలా వాడాలి, దేని గురించి వాడాలి, దేనికి పనిచేస్తుంది అనే విషయం గురించి అయితే నేను పూర్తిగా మీకు వివరంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ మెడిసిన్ వచ్చేసి నరాల బలహీనత, నాడీ వ్యవస్థ మీద, డయాబెటిక్ పేషెంట్లలో నరాల ఇబ్బందితో బాధపడే వాళ్ళకి ఈ మెడిసిన్ బాగా యూజ్ అవుతుంది. ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాలు, ఈ మెడిసిన్ వచ్చేసి నరాల బలహీనత గురించి సూచించడం జరుగుతుంది. నరాల బలహీనత అంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా స్టెబుల్గా ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు కానీ షేక్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందులు నరాల బలహీనత వల్ల వస్తాయి. ఇలాంటి వాటికి సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు. మనం చాలా మందిలో చూస్తుంటాము, ఎక్కడైనా ఒక 5 నిమిషాలు కూర్చున్నా, లేకపోతే అనుకోకుండా ఒక 5 నిమిషాలు కాళ్ళు అటు ఇటు కదపకపోయినా కొంతమంది కాళ్ళు అలాగే చేతులు కూడా తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి. తర్వాత కాళ్ళని ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు అటు ఇటు కూడా కదపలేని పరిస్థితి అయితే ఉంటుంది. అలాంటి కాళ్ళ తిమ్మిర్లు, చేతుల తిమ్మిర్లు వంటి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్లలో నరాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారండి ఎక్కువ మంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. ఈ మెడిసిన్ వాడడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా అయితే రిలీఫ్ పొందుతారు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా అనారోగ్యం గురించి ఇబ్బంది పడుతున్నప్పుడు బరువు తగ్గకుండా ఉండడానికి కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెమోగ్లోబిన్ లోపం వల్ల కొంతమందిలో మగవారిలో హెమోగ్లోబిన్ లోపం ఉంటుందండి. బ్లడ్ హెమోగ్లోబిన్ శాతం తక్కువ ఉంటుంది. నార్మల్గా అయితే 13.5 నుంచి 18 పాయింట్స్ వరకు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అయితే ఉండాలి, కానీ అంత ఉండదు, కొంతమందిలో తక్కువ ఉంటుంది. ఈ శాతాన్ని మనం పెంచుకోవడానికి కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు చేతులు కానీ ఎక్కడైనా మన బాడీలో ఏదైనా ఒక అవయవాలు లేదా పార్ట్లు లేదా మొద్దుబారడం లాంటి పరిస్థితి ఏదైనా ఏర్పడితే అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మెడిసిన్ సూచించడం జరుగుతుంది. మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ, ట్యాబ్లెట్స్ గురించి కానీ, పిల్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఆ ట్యాబ్లెట్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక మా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఆ మెడిసిన్ గురించి మీరు పూర్తి వివరాలు అయితే మేము తెలియజేస్తాము. ఇప్పటివరకు మనం చేసిన వీడియోలన్నీ మన సబ్స్క్రైబర్స్ చూశారు. మన సబ్స్క్రైబర్ కంటే ఎక్కువ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు మంచి సపోర్ట్ ఉంటుందండి. మీ అందరి సపోర్ట్తో మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అందరికీ అందించగలుగుతాము. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మెడిసిన్ వచ్చేసి అన్ని రకముల జనరిక్ మెడిసిన్ షాప్లో కూడా మీకు అందుబాటులో ఉందండి. న్యూరోకైన్ ప్లస్ ఆర్ఎఫ్ అనే పేరుతో కాకుండా మిగతా పేర్లో కూడా కొన్ని పేర్లతో మీకు అందుబాటులో ఉంది. అవి కూడా నేను తెలియజేస్తాను. ఇన్ కేస్ మీకు కావాల్సిన న్యూరోకైన్ గోల్డ్ ఆర్ఎఫ్ అనే పేరుతో మీకు అందుబాటులో లేకపోతే కనుక ఈ ట్యాబ్లెట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సేమ్ కాంబినేషన్తో అయితే వస్తాయి. సేమ్ కంపోజిషన్ మెడిసిన్ అయితే ఉంటుంది. మెకోపాల్ ప్లస్ అనే పేరుతో ఉందండి. ఇది ఇంటస్ ఫార్మా తయారు చేస్తుంది. ఈ మెడిసిన్ కూడా మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి న్యూరోడే హెచ్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ న్యూరోబియాన్ ఫోర్ట్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి విన్కోబాల్ ఫోర్ట్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉందండి. ఈ మెడిసిన్ వాడేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కదండి. ఇన్ కేసు వాడాల్సి వస్తే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడడం మంచిది. ఆల్కహాల్ సేవించినప్పుడు కూడా ఈ మెడిసిన్ వాడడం మంచిది కదండి. ఇది రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ఈ మెడిసిన్ వాడిన తర్వాత పొత్తికడుపులో నొప్పి ఉండొచ్చండి, కడుపు ఉబ్బరంగా ఉండొచ్చు, అలాగే చెమటలు పట్టడం కూడా జరుగుతూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముఖంలో వాపు లేదా కనురెప్పలో వాపు అయితే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తలనొప్పి, వాంతులు ఉండొచ్చు. ఈ పైన తెలియజేసిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మీకు రేరుగా ఎవరిలో అయినా వచ్చే అవకాశం ఉంది, అందులో అయితే రావు.